హలో ఎవ్రీవన్. సో మా అపార్ట్మెంట్లో ఎవ్రీ మంత్ జరిగే కిట్టి పార్టీలో ఈసారి స్నాక్స్ ప్రిపరేషన్ నా టర్న్ అనమాట. దానికోసం నేను అందరికీ ఫేవరెట్ అయిన పానీపూరి ప్రిపేర్ చేశాను. సో ఆనియన్స్ అండ్ పూరి కామన్ కాబట్టి దాంట్లోకి స్టఫ్ అండ్ పానీ ప్రిపరేషన్ చూద్దాం రండి. సో దానికోసం నేను ముందు రోజు నైటే బఠానీ నానబెట్టుకుని నెక్స్ట్ డే 3 to 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత దానిలో పానీపూరి మసాలా, గరం మసాలా, సాల్ట్ అండ్ పసుపు వేసి మిక్చర్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకున్నాను. అది సైడ్కి పెట్టిన తర్వాత పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా పేస్ట్ చేసేసిన తర్వాత వాటిని ఇట్లా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇవి బాగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ప్యూరీని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తగినంత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం మెల్లమెల్లగా ధనియా పౌడర్ అట్లాగే జీరా పౌడర్ మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు ఓపికంటే. అండ్ దీనిలోకి పానీపూరి మసాలా, తగినంత ఉప్పు, అలాగే తగినంత బ్లాక్ సాల్ట్ వేసి టేస్ట్ చూసుకుంటూ మనం టేస్ట్ అనుగుణంగా కలుపుకోవాలి. అట్లాగే చివర్లో కొంచెం నిమ్మకాయ పిండుకుంటే పానీ రెడీ, స్టఫ్ రెడీ. ఇంకేముంది, పట్టు పట్టడమే.